అసీం మునీర్ ఉన్నాడు కదా, ఫీల్డ్ మార్షల్ పాకిస్తాన్ కి. ఇతనికి పెద్ద టెస్ట్ ఇప్పుడు ట్రంప్ పెట్టబోతున్నాడు. ఏంటంటే ట్రంప్ ఏమంటున్నాడంటే గాజాలో ఇంటర్నేషనల్ ట్రూప్స్ అన్ని రావాలి స్టెబిలైజ్ చేయడానికి అండ్ హమాస్ డిజార్మమెంట్స్ కి అని చెప్పి. ఈ గాజా పీస్ డీల్ ట్రంప్ చేశాడు అండ్ 20 పాయింట్స్ తో చేశాడు మొత్తానికి. ఇది ఇజ్రాయెల్ కి కొంచెం ఫెచ్చింగ్ గా ఉండటంతో ఏమైంది, మొత్తానికి దీంతో ప్రో పాలస్తీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది నచ్చదు. ఒకవేళ అసీం మునీర్ గనక పాకిస్తాన్ ట్రూప్స్ కూడా ట్రంప్ చెప్పినట్టు పంపిస్తే లోకల్ గా అపోజిషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ పంపకపోతే ట్రంప్ కి నచ్చకపోవచ్చు. ట్రంప్ కి నచ్చకపోతే పాకిస్తాన్ కే ప్రాబ్లమ్. ఎందుకంటే చాలా డీల్స్ ఉన్నాయి అండ్ పాకిస్తాన్ కి డబ్బులు పంపించేది IMF నుంచి ఇదంతా పంపించేది కూడా అమెరికానే. ట్రంప్ కి నచ్చకపోతే ట్రంప్ తో రిలేషన్ స్ట్రెయిన్ అవుతుంది. సో వీ హ్యావ్ టు సీ లైక్ అసీం మునీర్ ఏం చేస్తాడు అని. ఒకవేళ ఒప్పుకుంటే కనుక లోకల్ ప్రో పాలస్తీన్ గ్రూప్స్ కానీ అదే విధంగా ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ కానీ వీళ్ళంతా ప్రొటెస్ట్ చేస్తారు అండ్ అసీం మునీర్ ని ఒక ట్రైటర్స్ టు ద ఉమ్మా అని చెప్పి వీళ్ళందరూ చెప్తారు. సో చేస్తే డిప్లాయ్ చేయడానికి పంపిస్తేనేమో లోకల్ ప్రాబ్లం, చెయ్యకపోతే దేశం మొత్తానికి ప్రాబ్లం అవుతుంది ట్రంప్ కోపం వస్తే. సో అసీం మునీర్ కి ఒక పెద్ద టెస్ట్ అండ్ ట్రంప్ ని కలవడానికి అయితే వెళ్తున్నాడు. విత్ ఇన్ లాస్ట్ 3-4 months లోనే ఇది థర్డ్ మీటింగ్. సో వీ హ్యావ్ టు సీ లైక్ అమెరికా పాకిస్తాన్ వీళ్ళందరూ కలిపి ఏం చేస్తారో. మన వాళ్ళు మాత్రము వాచింగ్ ఎవ్రీథింగ్ అండ్ బీయింగ్ అలర్ట్. వీ హ్యావ్ టు సీ లైక్ మన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో దానికి కూడా. కాకపోతే మన వాళ్ళు ఆల్రెడీ చెప్పారు గాజా పీస్ ప్లాన్ కి ట్రంప్ చేసిన దానికి వీఆర్ యాక్సెప్టింగ్ దట్ అండ్ వీఆర్ సపోర్టింగ్ దట్ పీస్ ని అని చెప్పి EAM జయశంకర్ గారు కూడా చెప్పారు.